తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆక్యుపెంచర్ అండ్ హీలర్ స్పెషలిస్ట్ డాక్టర్ జనార్దన్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? ఓకే సార్, ఆక్యుపెంచర్లో చాలా వరకు అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇన్స్టంట్గా మనకు ఎన్నో వర్క్స్ ప్రెషర్ వల్ల హెడేక్గా ఉంటుంది. సో బయటకు వెళ్ళి అన్ని వర్కులు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలి, బట్ పెద్ద తలనొప్పి. సో అది మనం మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది, ఓకే. బట్ ఆక్యుపెంచర్లో ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడానికి అసలు ఏంటి ప్రొసీజర్, ఎలా ఉంటుంది ఏంటి? అంటే ఇప్పుడు తలనొప్పులు చాలా రకాలు ఉన్నాయి కదా. మైగ్రేన్ కూడా తలనొప్పి, పార్శ్వ నొప్పి అండి ఒక పక్క. బట్ ఎనీవే ఏదైనా ఇక్కడ ఫ్రంటల్ హెడేక్ కావచ్చు, ఆక్సిపిటల్ హెడేక్ కావచ్చు, రకరకాల హెడేక్స్ ఉన్నాయి కదా. తలనొప్పితో పెద్ద తలనొప్పి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ కాలేజీ నుంచి వచ్చే పిల్లలు ఇంజనీరింగ్ చదివి అలా బస్సుల్లో పాపం తోటకూర వాడిపోయిన తోటకూరలా ఇలా మాడిపోయింది, ఈవినింగ్ డౌన్ అయిపోతుంది, టైర్డ్ అయిపోతారు. అసలు ఎప్పుడు ఇంటికి పోయి అలా పడుకుందామా, అప్పటికి హెడేక్ స్టార్ట్ అయిపోతారు కదా. ఆఫీసులో కూడా అంతే, ఎండ్ ఆఫ్ ద డే హెడేక్ అంతే అయిపోద్ది. ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అని మూడ్లోకి వెళ్ళిపోతారు. సో ఇదేంటంటే ఈ హెడేక్ మనం ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలంటే ఒకసారి టాబ్లెట్ వేసుకోవడం అట్లాంటివి చేస్తున్నాం. అదంతా ఏం లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక ప్రెషర్ పాయింట్ మనం చెబుతాం. ఏ హెడేక్ అయినా కానీ ఏ హెడేక్ అయినా కానీ కాకుండా ఇప్పుడు చెప్పే ఈ పాయింట్ ప్రెగ్నెంట్ మాత్రం, గర్భవతి మాత్రం చేసుకోకూడదు. అదొకటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ స్కిప్ చేసేయాలి. మిగతా ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అదేంటంటే ఇప్పుడు ఈ ఇలా చూసాం కదా, ఇది తంబు, ఇది ఇండెక్స్ ఫింగర్, ఇలా చూపిస్తాం కదా. ఈ రెండు ఫింగర్స్ ఇలా దగ్గర కానినప్పుడు ఒక ఉబ్బెత్తు భాగం వచ్చింది, ఉందా? వచ్చింది, ఇది వచ్చింది. ఈ ఉబ్బెత్తు భాగం హైయెస్ట్ పోర్షన్ పట్టుకోవాలి. ఇలా అనాలి. అది పాయింట్ కోసం ఇది తీసుకున్నాం, ఇలా పట్టుకోగానే వదిలేయచ్చు. ఇక్కడ ఇది ఈ భాగంలో ఇలా LI4 అంటాం. ఈ పాయింట్ పేరు LI4. ఇలా మెల్లగా జెంటిల్ ప్రెస్ చేయండి, లేదా ఇలా చేయండి. పాయింట్ దొరికింది కదా మనకి. ఆ దొరికిన పాయింట్ ఇలా నొక్కి వదలండి. ఎంతసేపు? ఒక 60 సెకండ్లు, జస్ట్ 1 మినిట్ ప్రెస్ చేస్తూ ఉండాలి. 1 మినిట్ ఇలా ప్రెస్. ఇప్పుడు ఈ చేయి కూడా చేయొచ్చు కదా, ఇక్కడ వస్తుంది. సో ఇలా దీన్ని LI4 అంటాము. ఇది హెడ్ కు సంబంధించినటువంటి కమాండింగ్ పాయింట్. ఏ టైప్ ఆఫ్ హెడేక్ అయినా పర్వాలేదు. ఏ టైప్ హెడేక్ కాదు, హెడ్ లో ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే. ఇప్పుడు మనకి ఇక్కడ కంటి నొప్పి వచ్చింది, హెడ్ లోనే ఉంది కదా కంటి నొప్పి వచ్చింది, పంటి నొప్పి వచ్చింది కదా, ఇక్కడ చెవులు నొప్పి వచ్చింది, చెవులు ఇచ్చింగ్ వచ్చింది. ఈ హెడ్ లో ఉన్న భాగాలు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కమాండింగ్ పాయింట్. ఎలా సార్, ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే ఏమవుతుందంటే యాక్చువల్గా ఇది ఆక్యుపంక్చర్లో చాలా మందికి ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ వర్కింగ్ ఎలా ఉంటాం అంటే మనం చాలా సార్లు చెప్తాను నేను, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వస్తుందిగా కదా, లైట్ దగ్గర స్విచ్లు పెట్టట్లేగా మనం. ఒక్క స్విచ్ చేస్తే 100 లైట్లు వెలుగుతున్నాయి కదా. అట్లనే 100 సమస్యలకు ఒక స్విచ్ సరిపోయినట్టే అనారోగ్య ఒక్క ప్రెషర్ పాయింట్ ద్వారా ఇదేం చేస్తుందంటే, ఇది పాయింట్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ పెంచగలుగుతుంది. అంటే నర్వస్ లింక్ ఉంటుంది అన్నట్టు. నర్వస్ ని యాక్టివేట్ చేస్తుంది. తర్వాత మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది. మూడో ఏంటంటే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇప్పుడు మనకు స్ట్రెస్ హార్మోన్ అనుకోండి, అది కంట్రోల్ చేయగలుగుతుంది. సూపర్ కదా. ఇప్పుడు నొప్పిని తగ్గించాలి, దానికి సంబంధించినటువంటి హార్మోన్స్ బాడీ రిలీజ్ అయిపోతాయి. సో ఇది ఇలాగే అంటే కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి శరీరంలో. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుద్ది అనుకున్నాం. చాలా మంది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఏదో సమస్యల మీద తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫేస్ లో కూడా కొంచెం గ్లో స్టార్ట్ అయింది అంటారు. మన ఫేస్ కి ఎప్పుడు చేయలేదు, ఏదో డయాబెటీస్ అని చేశాము, లేదా థైరాయిడ్ చేశాము, గ్యాస్ట్రిక్ చేశాము, మన ఫేస్ లో ఎందుకు గ్లో వచ్చింది? నర్వస్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఓవరాల్ గానే ఇప్పుడు ఆక్యుపంక్చరిస్ట్ ఎవరు కూడా ఒక అనారోగ్య సమస్యకు ట్రీట్మెంట్ అంటే చేయరు. నాడీ చూసి పల్స్ ని బ్యాలెన్స్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని హోలిస్టిక్ అప్రోచ్ ఇది. అన్ని అనారోగ్య సమస్యలకి బాడీ అంతా రిపేర్ జరుగుతుంది.
ఒక్క ఈ సమస్యని చేయండి అంటే అసలు ఒక్క సమస్య రాదు, ఒక రూట్ కాజ్ ఉంటుంది. ఇవన్నీ బ్రాంచెస్. ఓకే, ఈ అనారోగ్య సమస్యలని బ్రాంచెస్. సో ఆ రూట్ కాజ్ మీద మీరు ఫోకస్ చేస్తారు. ఓకే, ఇట్ ట్రీట్స్ ద రూట్ కాజ్. ఓకే, అందువల్ల ఎప్పుడైతే పల్స్ బ్యాలెన్స్ అవుతుందో మనకు ఈ మిగతా అన్ని అనారోగ్య సమస్యల మీద దాని ప్రభావం కనపడుతుంది. ఓకే, ఇది హెడ్ మీరు చెప్పిన మైగ్రేన్ కానీ ఎనీ టైప్ ఆఫ్ హెడ్ ఏక్, ఫేస్ లో ఏ ప్రాబ్లం ఉన్నా ఇది కమాండింగ్ పాయింట్ అవుతుంది. LI4 అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే ఇక రెండో ప్రశ్న ఏంటంటే ఎలా దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అది అర్థం. చాలా మందికి అంటే చాలా క్వారీస్. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ మనం ఇంటేక్ తీసుకుంటాము, సో ఇంటర్నల్ గా తీసుకుంటేనే మనకి బాడీ రిపేర్ అవుతుంది అంటే మనకి అలా స్పెసిఫిక్ గా కనిపిస్తుంది కళ్ళకి మెడిసిన్ ఏంటి అనేది. సో ఇది వితౌట్ మెడిసిన్ కదా. మనం ఎలా ట్యూన్ అయి ఉన్నామంటే ఏదో ఒకటి కనపడేది మన నోట్లోకి వెళ్ళాలి, అది కంపల్సరీ. వెళ్తేనే మనకు రిజల్ట్ వస్తుందేమో, మింగాము కాబట్టి తగ్గింది అన్న ఫీలింగ్ వస్తుంది. అవునవును, చివరికి ఎవరైనా బాబాలు ఇచ్చే విభూతి అన్న నోట్లో వేయాలి. అవును, ఖచ్చితంగా నాలుక మీద వేసేసుకోవాలి. నోట్లో వేసాము ఇలా మంత్రం పనిచేసింది అనుకుంటాం. అలా ఒక వస్తువు కనిపించకపోతే మనకు అది తగ్గినట్టు కనిపించదు. కానీ మన శరీరమే ఒక వైద్యుడు. ఓకే, ఆహారమే ఔషధము. మన దగ్గర బాడీలో ఇంటర్నల్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆహారం తీసుకున్నప్పుడు అందులో అన్నము, పప్పు, సాంబారు, కూర, చట్నీ, పెరుగు, పాపడ అన్ని పెట్టుకుని తింటాం. అవును. సో దీన్ని మన బాడీ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా డివైడ్ చేస్తుంది? దేనికి ఏది కావాలి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, డిఫరెంట్ కాల్షియం ఏది సెపరేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది మరి? దట్ ఈస్ అవర్ ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది, ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ ఉన్నది, ఒక మెటబాలిజం యాక్టివిటీ ఉంది. అందువల్ల శరీరానికి అన్ని తెలుసు. దాన్ని కొత్తగా మనం నేర్పించాల్సింది ఏం లేదు. అక్కడ సిక్ అయినప్పుడు కొంత ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినప్పుడు ఈ ప్రెషర్ పాయింట్స్ మన వాళ్ళు ఏంటంటే దీని ద్వారా వాటిని యాక్టివేట్ చేయడం జరుగుతున్నది. ఓకే, అది సైన్స్ అంతే. ఆ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ డాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 3-4 జబ్బులు ఉన్నాయి. 3-4 జబ్బులకు 3 రకాల మందులు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు 4 చెక్కులు ఇచ్చారు వేరే జనాలకు, మీరు ప్రజలకు, నేను ఒక 4 చెక్కులు ఇచ్చాను. ఓకే, 4 చెక్కులకు 4 బ్యాంకులు అక్కర్లేదు నాకు. ఒక బ్యాంకులో డబ్బులు ఉంటే చాలు. అవును, సరిపోతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. బ్యాంకు డబ్బు పెట్టుకోకుండా చెక్కులు ఇచ్చే లాభం అదే కదా. అందువల్ల అట్లనే ఇక్కడ ఇమ్యూనిటీ కనుక పెట్టుకుంటే ఎన్ని సమస్యలను పరిష్కారం అవుతాయి. ఓకే, సో ఆ ఇమ్యూనిటీని మీరు బూస్ట్ చేస్తున్నారు. అది మేము చేయము. ఎలా అంటే ప్రకృతి, మన హ్యూమన్ బాడీ ఒకటే, పంచభూతాలతో తయారైంది. ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు అంటే పంచభూతాలు మొత్తం విశ్వం. శరీరంలో కూడా అవే తత్వాలు ఉన్నాయి, ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు. సో వీఆర్ మినియేచర్ ఆఫ్ ద నేచర్. సో మన లోపల ఒక అగ్నితత్వం తగ్గినప్పుడు కొన్ని రకాల జబ్బులు వస్తాయి, పెరిగినప్పుడు ఇంకో జబ్బులు వస్తాయి. శీతలత్వం పెరిగినప్పుడు కొన్ని జబ్బులు, తగ్గినప్పుడు కొన్ని జబ్బులు. సో వీటికి ఏం చేస్తామంటే ప్రకృతికి మనం ఆ నీడిల్ ద్వారా లేదా ఆ ప్రెషర్ పాయింట్ ద్వారా అనుసంధానం చేస్తాం. ఓకే, మనలో ఎక్సెస్ ఉందనుకోండి, నేచర్కి ఇచ్చేస్తుంది మదర్ నేచర్. డెఫిషియన్సీ ఉంది, ఇట్ డ్రాస్ ఫ్రమ్ ద మదర్ నేచర్. సో వీఆర్ కనెక్టింగ్ మదర్ నేచర్ అండ్ హ్యూమన్ బాడీ ఇది 2-way కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో అట్లా ఆక్యుపెంచర్ జరుగుతుంది. దీనికి డయట్ కూడా తోడవుతుంది, ఆహారం ఔషధం. ఇప్పుడు ఎన్ని మందులు మింగినా కూడా ఒక బ్లడ్ రక్తపు చుక్క తయారు కాదు. బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తుంటారు కదా సార్. మెడిసిన్స్ ఏం చేస్తాయి? ఆకలి పెంచి అన్నం తిని అన్నంలో నుంచి డైజెషన్ అయిపోయి రక్తం వస్తుంది, అప్పుడు డైరెక్ట్ రక్తం రాదు కదా. రక్తం రాకుంటే రోగాలు తగ్గవు. అందుకనే రక్తానికి రక్తమే కావాలంటే బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం మనం. మరి మందులతో రక్తం తయారైతే ఈ డొనేషన్ అక్కర్లే కదా. రక్తం తయారు చేసి ఇవ్వచ్చు కదా, తయారు చేయలేము. కాబట్టి బ్లడ్ బాడీ తయారు చేసుకోవాలి రక్తాన్ని. దానికి మందులు ఇవ్వడం ద్వారా ఆకలి పెంచి డైజెషన్ పెంచి రక్తం తయారయ్యేలా చేస్తున్నారు. అంతే కదమ్మా. సో బాడీకి ఆ కెపాసిటీ ఉంది, రక్తం తయారు చేసుకో. రక్తం ఎందుకు అంటున్నానంటే ఇమ్యూనిటీ అంటే బ్లడ్ లేకుండా ఇమ్యూనిటీ లేదు, బ్లడ్ లేకుండా రోగాలు తగ్గవు కదా. ఇదంతా కూడా ఆకలి పెంచే పని చేయగలుగుతుంది ఆకుపెంచరు, డైజెషన్ పెంచగలుగుతుంది, ఆకలి బ్యాలెన్స్ చేయగలుగుతుంది. అట్లాగే బ్రీతింగ్ పెంచగలుగుతుంది, ఎనర్జీ, మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచగలుగుతుంది, హార్మోన్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది, నిద్రను పెంచగలుగుతుంది, ఎక్స్క్రీషన్ మోషన్ కూడా కంట్రోల్
బ్యాలెన్స్ చేయగలుగుతుంది, ఓకే అస్సలు మోషన్ రావట్లేదు అన్న వాళ్ళు కూడా తెప్పించగలుగుతుంది. ఇవన్నీ కూడా బాడీ మెటబాలిజాన్ని ఆక్యుపెంచర్ నేచురల్ చేయగలుగుతుంది. కాబట్టి మనం అనేక సమస్యలు దీంట్లో పరిష్కారం కనుక్కుంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే మీరు చెప్పారో ఆక్యుపెంచర్ గురించి, సో ఏమంటారు ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత డైట్ కూడా మీరు చెప్తుంటారా, లైక్ అలా ఏం అవసరం ఉండదు? డైట్ చెప్పాలమ్మా, డైట్ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే. డైట్ చెప్పాలి, అలాగే చిన్న చిన్న యాక్టివిటీ చెప్పాలి, ఓకే ఆక్యుపంక్చర్ పాయింట్స్ వేయాలి లేదా ప్రెషర్ పాయింట్ వేయాలి. ఓకే, 33% ఓకే, ఆక్యుపంక్చర్ 33%, డయట్ 33%, ఓకే, అండ్ యాక్టివిటీ 33%. ఓకే, సో 33 100% అవుతుంది. సో అలా మనము సమస్యలు పరిష్కారం. సో వన్స్ మీ దగ్గరికి వచ్చి విజిట్ చేయించుకుంటే తర్వాత వాళ్ళు డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ చెప్పాలి, నడవని చెప్పాలి, సరిగ్గా పడుకో అని చెప్తాము, నిద్ర మంచి ఇంపార్టెంట్ అని చెప్తాము, కొంచెం ఎండలో ఉండమని, కొంచెం నడవమని, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాము. అది కూడా అవసరమే. ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్, డైట్ కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆక్యుపెంచర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి దాని వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటి అంటే చాలా మందికి చాలా క్వారీస్, అసలు వితౌట్ మెడిసిన్ తో ఎలా క్యూర్ అవుతుందని. సో ఈ వీడియో చూస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఉంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో మాకున్నటువంటి క్వారీస్ అన్ని డెలీట్ అయిపోయినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.